కుమార్, యాక్సిడెంట్ అయిన బండి ఎక్కడ? సార్ అది ఇంకా స్పాట్లోనే ఉంది సార్. వర్షం బాగా పడుతుండడం వల్ల కారు బయటికి తీయడానికి వీలు కాలేదు సార్. సరే, కార్ డిక్కీ చెక్ చేశారా? సార్ ట్రై చేశాం సార్, కానీ డిక్కీ జామ్ అయిపోయింది సార్. కార్ని పైకి తీసాకే చెక్ చేయగలం సార్. స్లోగా జాగ్రత్తగా దించండి. మెల్లగా మెల్లగా, జాగ్రత్తగా దించండి. బ్యారికేడ్ తీసేయండి. బండిని సరిగ్గా పెట్టండి. అలాగే టర్న్ చేయండి. మెల్లగా, జాగ్రత్త. ఎక్కి పగల కొట్టండి. కింద అలాగే కొట్టండి. సార్ ఏదో కనిపిస్తుంది సార్. సార్ లోపల బాగా కుళ్ళిపోయిన వాసన వస్తుంది సార్. హలో అమృత, నేను డాక్టర్ స్నేహాన్ని మాట్లాడుతున్నాను. వెళ్ళి చూడు. ఇంకా ఎంతమంది అమ్మాయిలతో మజా చేసావో. మొహాన్ని సరిగ్గా చూడు. ఎరా, నా మొహాన్ని ఎందుకురా చూస్తున్నావు? ఈమె సార్ విస్మయ సురేష్. ఈ తిక్కులోని తీసుకెళ్లి సెల్లో పడేయండి. అశోక్, వెళ్ళరా. అశోక్ ఏంటో చూడండి. సుమన్ కి స్పృహ వచ్చిందని హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు పదా. సరే కుమార్, టేక్ కేర్ అండ్ షిఫ్ట్ ఎవ్రీథింగ్. ఎస్ సార్. త్వరగా తీయండి. ఇంకా ఎన్ని శవాలు ఉన్నాయో కారులో. విస్మయ సురేష్ బాడీ దొరికింది అంటే విషయాలు చెప్పింది అక్షరాల నిజం. విస్మయ ఎందుకు వీడి కారు తీసుకుని వెళ్ళుంటుంది? అమృత, విస్మయ అండ్ సుమన్ నీకైనా పరిచయం? డాక్టర్ సతీష్, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? మేడం, షుగర్ లెవెల్ టెస్ట్ చేశాం, చాలా హైగా ఉంది. బ్లడ్ ఇన్వెస్టిగేషన్ కి పంపించాం, రిపోర్ట్ కోసం వెయిటింగ్. మేడం, మీరు చెక్ చేయండి. బీపీ రీడింగ్ 180/60. ఓకే, బ్లడ్ రిపోర్ట్ రాని. జస్ట్ స్టెబిలైజ్ ద పేషెంట్ బై దెన్. ఓకే మేడం. పేషెంట్ బ్లడ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఐ గాట్ టు నో దట్ షీ హ్యాస్ టైప్ 1 డయాబెటిస్ మిలిటస్. టైప్ 1 డయాబెటిస్ ఉంటే బాడీలో రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు. బికాస్ ఆఫ్ దిస్ బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. ఇన్ దిస్ కేస్, బికాస్ ఆఫ్ టైప్ 1 డయాబెటిస్ ఈ పేషెంట్కి 2 కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయి. ద పేషెంట్ వాస్ నన్ అదర్ దాన్ విస్మయ. ఆమె బతకాలి అంటే ఆమె కోసం ఎవరైనా అవయవం దానం చేయాలి. ఆమెకు ఎవరైనా లైవ్ ఆర్గన్ డోనర్ 1 కిడ్నీనైనా డొనేట్ చేయాలి. అప్పుడే ఆమె లైఫ్లోకి వెలుగులా వచ్చినవాడు సుమన్. మేడం, సుమన్ రండి. అకార్డింగ్ టు హెచ్ఎల్ఐ టెస్టింగ్ రిపోర్ట్, బ్లడ్ మ్యాచింగ్, క్రాస్ మ్యాచింగ్ అండ్ టిష్యూ మ్యాచింగ్ అన్నీ పాజిటివ్గా వచ్చాయి. సో మీరు కిడ్నీ డొనేట్ చేయొచ్చు. ఇస్ దర్ ఎనీ బ్లడ్ రిలేషన్ బిట్వీన్ యూ అండ్ విస్మయ? లేదు మేడం, తను నాకు బాగా కావాల్సిన ఆవిడ. ఈరోజు మా అమ్మ బతికుందంటే
ఆమె వల్లే మేడం. విస్మయ మీ అమ్మగారిని కాపాడినందుకు మీరు విస్మయని కాపాడుతున్నారు. అవును మేడం. ఈరోజు మా అమ్మ బతికుందంటే దానికి కారణం విస్మయ గారే. నేను విస్మయ గారిని బతికిస్తే నాలాంటి ఎంతో మందికి తను సహాయపడుతుంది కదా మేడం. దాట్స్ రైట్. బట్ మీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి. మేడం, నా భవిష్యత్తు కన్నా మా అమ్మ ప్రాణం కాపాడిన ఆ అమ్మాయి భవిష్యత్తు ముఖ్యం కదా మేడం. మీరు ఆపరేషన్కి రెడీ చేయండి మేడం. డాక్టర్, హౌజీ? యా, ఆయనకి మాట్లాడటం వీలు పడదు. తలకి బలంగా గాయం అవటం వల్ల తన నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయింది. అతనికి మనం మాట్లాడేది వినిపిస్తుంది, అర్థవుతుంది, బట్ హీ కాంట్ టాక్. సుమన్, నేను డాక్టర్ అమృతని, గుర్తుపట్టావా? ఆయన మాట్లాడలేడు అమృత. ఐ నో, బట్ రాయగలడా? వి కుడ్ ట్రై. పెన్ని లేపండి. సుమన్, విస్మయ నీకు ఎలా పరిచయం అయింది? యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆ రోజు అమ్మ కోసం కొత్త చీర కొనుక్కొని ఇంటికెళ్ళాను. కానీ ఆ రోజు అమ్మ ఇంట్లో కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందని వెతుకుతూ ఉంటే అమ్మా ఎక్కడున్నావు పక్కింటి అబ్బాయి వచ్చి అమ్మకి సీరియస్ అయింది, హాస్పిటల్లో చేర్పించారని చెప్పాడు. వెంటనే అమ్మను చేర్పించిన హాస్పిటల్కి వెళ్ళాను. ఆ క్షణంలో బెడ్ మీద ఉన్న అమ్మని చూసి నా ప్రాణం పోయినంత పనైంది. అమ్మకి ఏమైంది అని కనుక్కుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ మా అమ్మకి ఏమైంది సార్? మీరు పేషెంట్కి ఏమవుతారు? సార్ నేను తన కొడుకు సుమన్ని సార్. ఏమైంది సార్? ఆవిడికి కార్డియాక్ అరెస్ట్ అయింది. ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయాలి. హాస్పిటల్లో చేర్పించిన వాళ్ళే ఖర్చులన్నీ భరిస్తానన్నారు. అది కాదు సార్, అమ్మని హాస్పిటల్లో చేర్పించింది ఎవరు సార్? వాళ్ళెవరో మాకు తెలీదు, కానీ వాళ్ళు ఇచ్చిన విజిటింగ్ కార్డు ఉంది, ఆగండిస్తాను. ఇదే వాళ్ళ కార్డు. అంత డబ్బిచ్చి సహాయం చేసింది ఎవరా అని తెలుసుకోవడానికి వెతుక్కుంటూ ఆశ్రమానికి వెళ్ళాను. సార్ నమస్కారం. నమస్తే. విస్మయ మేడం ఉన్నారా? ఓ విస్మయ మేడమా, వెయిట్ చేయండి, పిలుస్తా. అలాగేనండి. లోపలికి వెళ్ళండి. ఇటా? థ్యాంక్స్ అండి. విస్మయ అంటే ఈమెనా? మా అమ్మని హాస్పిటల్లో చేర్పించింది ఈవిడేనా? ఇంతకు ముందు ఈమెను ఎక్కడో చూశాను.
శారదమ్మ కొడుకంటే మీరేనా? అవును. ఈరోజు నేను వచ్చే దారిలో ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. ఎవరని చూస్తే శారదమ్మ. వెంటనే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. అక్కడ డాక్టర్స్ ఆపరేషన్ ఇమీడియట్గా చేయాలని నాతో చెప్పారు. అందుకే ఆశ్రమం తరపు వచ్చిన ఫండ్స్ తర్వాత నా డబ్బులు చేర్చి నేను ఆపరేషన్కి ఫీజు కట్టాను. మేడం, మీరు చేసిన మేలు మర్చిపోలేను మేడం. మీరు లేకపోతే మా అమ్మని ప్రాణాలతో చూసేవాణ్ణో లేదో మేడం. మీరు చాలా ఉపకారం చేశారు మేడం. ఈ జన్మలో మీరు చేసిన ఉపకారాన్ని నేను మర్చిపోలేను మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఇందులో నాదే ఉందండి. మీ మంచి మనసుకి ఆ దేవుడే సహాయం చేశారనుకోండి. ఆ రోజు మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఆశ్రమానికి ఇచ్చారు. ఈరోజు అదే ఆశ్రమానికి ఇచ్చిన ఫండ్స్ మీ అమ్మకి ఉపయోగపడింది. జీవితం అంటే ఇంతే. మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనం కష్టంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. సింపుల్. ఎనీవేస్, మీ అమ్మగారిని బాగా చూసుకోండి. సరే, నేను వస్తాను. నా కోసం పిల్లలు వెయిట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. బాయ్.